నమస్కారం. నా పేరు పండు. ముసలి పండు. నేను పెళ్లి చేస్తా ఉన్నానండి. నేను పెళ్లి చేశానంటే ఆ దాంపత్యుల మధ్యన గొడవలే రావు. నువ్వు కలవనువు కదా రోజా గారు, మను గారు, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొస్తే నా కార్యక్రమం నేను మొదలు పెడతాను. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సుధీ పెళ్లి కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఏంటో మేడం, పెళ్లి అనగానే ఫీలింగ్ ఏం అర్థం కావట్లేదు. అసలు మాటలు కూడా కరువు అయిపోయాయి. నీకే అనుకున్నా, నీ మాటలకు కూడా కరువేనా? అది పెళ్లి చేసుకుంటున్నావు, మరి కలర్ఫుల్ గా కలరింగ్ ఏమన్నా లేదా? తలకి కలర్ వేసుకునే వయసులో మనకి కలరింగ్ అవసరం అంటారా సార్? నా గురించి ఏమనుకుంటున్నాను? నేను వెళ్ళి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో తెలుసా? మీ పొట్ట అమ్మాయి తగిలి కింద పడుద్ది. నువ్వు అక్షంతలు వేయడానికి పిలిచినట్టు లేదు, మమ్మల్ని వేసుకోవడానికి పిలిచినట్టుంది. ఓకే 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 ఓకే. సుధీర్కి ఇష్టమైన దుప్పటి వచ్చింది. అరే అది దుప్పటి వచ్చింది. దుప్పటి అనగానే ఓ దుప్పిలాగా ఎగరకు. మామ మొత్తాన్ని పెళ్లి చేసుకున్నా. అసలు పెళ్లి వల్ల లాభాలేట్రా? ఏముంది, శోభనం చేసుకోవచ్చు మనం. అది కాదురా, ఒక అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నారు, నీకేమనిపిస్తుంది? చేతిలో పెడతారు కదా, మరి జాగ్రత్త చేసుకోవాలి కదా. శోభనం చేసుకుంటాం మాట. అన్న ఇన్ని చదువుతున్నావు కదా, అసలు శోభన గురించి తెలుసా? అన్నకి అన్ని లాంగ్వేజ్లో తెలుసు దాని గురించి. అందుకే సమయస్ఫూర్తి ఉండాలరా మనకి. సమయస్ఫూర్తి అంటే ఏంటన్నా? సమయం ఉన్నప్పుడల్లా స్ఫూర్తిని కలవటం వెళ్ళి బాగా చదువుకున్నోడితోనే ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? అంత చదువుకున్నావు ఏంటి? A+B హోల్ స్క్వేర్ చెప్పన్నా. ఏస్కో ప్లస్ బీస్కో వేసుకోనా అది A² + B² + 2AB. ఓరా బాబు మార్చారా? అన్న నాకు ఇంకో డౌట్ ఉందన్న. ఏంటది? ఫిబ్రవరిలో 29 రోజులుంటే ఆ సంవత్సరాన్ని ఏమంటారు? లేపు సంవత్సరం. లేపు సంవత్సరం కాదు, అది లీపు సంవత్సరం. అచ్చా లీప్. ఎడిటర్ కంటే నువ్వే ఎక్కువ లేపుతున్నావు తెలుసా? హెల్దీగా ఉంటాక ఏం చేస్తావు అన్న? నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తా ఉంటా. ఎప్పుడండి? ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు. సుధీర్ అన్న, నేను నీ అంత గొప్ప అవ్వాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. మరేం ఆడాలి? అమ్మా నాన్న ఆట ఆడాలి. ఇవన్నీ ఎందుకులే కానీ ఆ పెళ్లి కుదిరేదమ్మా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. ఓహో, పల్లకి పెట్టారా? నా కోసం పల్లకి పెట్టడం ఎలా ఉంది? పల్లకి పెట్టినట్టే ఉంది. సుధీ, ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? నీ ప్రేమ కోసం 100 సార్లు మరణించాను, ఒక్కసారి జన్మిస్తాను. ఎక్కడరా అది? మీరేదో చేశారు కదా, ఒక లవ్ సింబల్ బ్లాస్ట్ లో తీసుకొని వస్తా, మీరు చూసుకుంటూ ఉండండి. ఎలాంటివి వద్దు చెప్తున్నా. రష్మి, ఆ సూర్యరశ్మిలు ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మి అలాగే ఉంటారు. ఇదిగో అమ్మో, నువ్వు ఆ ఓలేటి లక్ష్మి లాగా ఒయ్యారాలు బా మాకు. సూర్యరశ్మి అంటే పగలా ఉంటది, మరి రాత్రి ఎక్కడ ఉంటాడు అది కనుక్కో నువ్వు ఫస్ట్. పల్లితెరలో దూసుకుని నన్ను. అది బల్లితెర కాదమ్మా, బుల్లితెర. నీకు దండం పెడతా తల్లే. అది గారు, మీరు కూడా నన్ను ఇక్కడ పిలిచి కింద పరుస్తున్నారు.
కించపరిచానా నేను కించపరిచానమ్మా తల్లో సుధీర్ ఏం చూస్తున్నావు అడుగు 10:30 అయింది ఏంటి మరి 10:30 అయింది ఏంటి మరి నన్ను కాదు ఆయన అడుగు ఏంటి ఈయన? ఆ, బాగుండదేమో సరే ఎవరో ఒకళ్ళే అరే 10:30 అయింది ఏంటి మరి ఆవిడ అడగమంది అది కాదయ్యా గట్టిగా అడుగు అంది 10:30 అయింది ఏంటి మరి ఓడి అబ్బా అది కాదురా వార్నింగ్ ఇవ్వమంది 10:30 అయింది ఏంట్రా ఉందా వీడు 10:30 దగ్గర ఆగిపోయాడు రా బాబు జోడి అంటే అలా ఉండాలి. నువ్వు బీడీ లాగా ఉంటే మన జోడి ఇలాగే ఉంటది నువ్వు కూడా తింటే కొంచెం బాడీ బాగుంటది నువ్వు ఒక్కడివే ఇలా అంటావు తెలుసా? నాకు సుకుమార్ గారు కాల్ చేసి ఒక రోల్ ఇచ్చారు ఆయన మూవీ. ఇచ్చాడా మరి ఏ పచ్చ నూరుతున్నావు అందులో మీ కార్యక్రమాలు అయిపోతే నా కార్యక్రమం మొదలు పెడతాను నేను. రండి రండి కూర్చుందాం ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు బాబు ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకున్నామా. ఓహో ఓహో ఇలా కాదు స్వామి, ఒకళ్ళు ఇంకొక మీద పెట్టండి. ఒకళ్ళని ఇంకోళ్ళ మీద ఓహో ఓరే మీ దుంపదేగా, నువ్వు ఈ అమ్మాయి మీద పెట్టు, నువ్వు ఆ అమ్మాయి మీద పెట్టు. పెళ్లి మీద కాన్సంట్రేట్ చేస్తే కదా దాని తర్వాత గురించి ఎప్పుడు బాబు ఆ బిందులో రింగులు తీయండి అమ్మా. దానిలో మనం చేపెట్టి తీయాలా? లేదమ్మా స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఈత కొడతా దిద్దు నిన్ను తగలయ్యా పెట్టు చేయబెట్టు హే, రింగ్ నీకు దొరికితే నాకిచ్చావేంటి? నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రింగ్ అయినా ఇస్తావని నెక్స్ట్ 7 అడుగులు వేద్దామా. అది అది ప్రశాంతంగా ఉంటది అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో మా ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రం చూపించండి పోయి. అరుంధతి నక్షత్రం ఏడుంటది అన్నా ఎంత మందికి ఎన్ని చుక్కలు చూపించలేదు ఈ ఒక్క చుక్క చూపించలేవా ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఇప్పుడు మనం మెయిన్ ఘట్టానికి వెళ్ళాలి నెక్స్ట్ మరి శోభనమే. అదే రెడీ దానికే తొందరపడికి నాన్న, ఇదే చివరి ముహూర్తం. దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. నాకు తెలుసు ఈ ఒక్క ముహూర్తం దాటితే రేపటి నుంచి ముహూర్తాలు లేవంట ఇరగ్గొడేసి- ఈ ముహూర్తం వదలా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓ ఎమ్మో ఓపరాల తుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయ నమ్ము బావయ్యో బంకులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో అరే తమ్ముడు నాకు ఎందుకో శోభనం అంటే కొంచెం సిగ్గేస్తుంది రా. నీకా సరే రెడీ సరే రెడీ రష్మి నువ్వు వచ్చి ఇలా నా గుండెల మీద వాలిపో నీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే చెప్పు నా గుండె చెప్పుడు కూడా ఆపేస్తాను ఇదిగో గుండె పగులుద్ది ఆ? బాబు ఎవరమ్మా మీరు మమ్మల్ని క్షమించండి, మేము ఆర్కెస్ట్రా ట్రూప్ అండి. ఇక్కడికి వచ్చారంటే యాక్చువల్లీ పెళ్లిలోనే వాయించాలి, రావడం లేసు అయింది కాబట్టి మేము ఎలా డబ్బులు తీసుకున్నాం కాబట్టి వాయించే వెళ్తామండి. అరే ఇక్కడ మీరు కాదురా బాబు డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఉన్న చోట వాయించి వెళ్తామండి. హలో ఏ ఊరు మంది మీరు ఎలాగో పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఓకేనా ఓకే అండి. కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో ఏదన్నా చేస్తా కాశ్మోరాను పోవైపోరాను అందరినీ దీపిక ఈ రోజు నేను చేసే శోభనం 10 తరాలు గుర్తు పెట్టుకోవాలి పైన పట్టారో లోన లొట్టారో. సుధీర్, రేపు మార్నింగ్ లేగానే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వెవ్వరో నేనెవ్వరో ఏ దీపిక హా, ఇప్పుడు అది కాదు ఈ శోభనం
కార్యక్రమం అయిపోయిన తర్వాత నా మీద నీ ఫీలింగ్ ఏంటి? అంతన్నాడు ఇంతన్నాడే ఏంటయ్యా వీళ్ళు సాగు కొడుతున్నారు? రే మీరు వెళ్ళిపోండి. ముహూర్తం అయిపోయింది. ఏంటి ముహూర్తం అయిపోయిందా? అయిపోయింది. అరే బాబు ఇంతవరకు టచ్ చేయలేదండి మేము. అయితే 6 నెలల వరకు 6 నెలల వరకు ఇట్లాంటి వాళ్ళతో మేము పెళ్లి చేసుకున్నామా? ఛీ, ఛీ, మన పెళ్లి. అట్లీస్ట్ ఏమైనా చిన్నదే ఉందా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదే ఉందా? పోరా. అన్నయ్య ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాన 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 నీలాకాశంలోన. తమ్ముడు ఆ, ఓ పని చేయాలి. చెప్పన్నయ్య. నువ్వు వెళ్ళి లేడీ గెటప్ వేసుకున్నా, లేడీ గెటప్ వేసుకున్నా. అరే తమ్ముడు ఆవిడేదో ఇదేదో బాగుంది, నువ్వు లేడీ గడ్డ వేసుకొని రావచ్చుగా. ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా. నాతో పాటు ఇంకా చాలా మందికి లైన్ వేస్తున్న సంగతి ఎందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ఆ సుధీర్ అలాగే చేస్తాడు, రామ్ ప్రసాద్ అలాగే చేస్తాడు, ఆఖరికి మనో గారు కూడా అలాగే చేస్తాడు. నేనేం చేశా బాబు. నీ మొహం నాకు చూపించుకో. అయ్యో భరద్వాజ్, అదేంటి అయ్యో దేవుడా కదా అనాలి? మా ఆయన ఎందుకు దేవుడిని చేస్తున్నావు? మరి దేవతను చేసుకున్నవాడు దేవుడే కదా అవుతాడు. అసలు నన్ను కలవకు, ఇక్కడ నుంచి నీ స్కిట్ కి నన్ను పిలవకు. ఏ ఎందుకంటే ఇంత పులిహోర తట్టుకోలేకపోతున్నాను. ఏ ఎందుకంటే ఆ తర్వాత డైలాగ్ నాకు చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఇలా పట్టుకుంటే చాలా హాయిగా ఉంది. ఏ ఎందుకంటే అందుకే అందుకే నీ క్యాన్సర్ అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీది స్కార్పియో, నాకెందుకు చెప్పలేదు? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఒకవేళ నిన్ను నేను నిజంగా ప్రేమించుంటే 7 సముద్రాలను దాటొచ్చుండేదాన్ని. ఎందుకు నవ్వుతున్నావు? 7 పదుల వయసులో 7 సముద్రాలు దాటం అంత ఈజీ కాదు. నాకు ఈ డైలాగ్ చెప్పలేదు రోజా గారు, ఎన్నిసార్లు అడిగాను? 7 పదులా? What are you talking? ఓకేలేరా, దీపావళి కదా కొంచెం మేకప్ ఎక్కువ. అయినా నాలాంటి అమ్మాయి దక్కిన తర్వాత వచ్చే అనుభూతి నీకు ఈ జన్మలో దక్కదు. అనుభూతి అంటే ఏంటో తెలుసా అసలు? తెలుసు, మేకప్ లేనప్పుడు అనుభూతంలో ఉంటుంది, దాన్నే అనుభూతి అంట. ఇది కూడా చెప్పలేదు కదా. ఇది కూడా చెప్పలేదు. ఇక్కడ మనమే కాదు, మనతో పాటు ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది. పండక్క నేను వస్తుంటే ఒక నన్ను చూసి తారా జువ్వా అన్నాడు తెలుసా? తారా జువ్వా అని ఉంటాడు, పోరా పువ్వా అని ఉంటాడు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఏంటి లేగా నువ్వు ఆగు, కొంచెం ఆగు, నా హీరోయిన్ కూడా వచ్చింది. కీర్తి రెడ్డి. మరి మీరు? లాగేసిన సడ్డి ఇప్పుడు అవసరం ఈ పరిచయాలన్నీ. డార్లింగ్, ఒకవేళ మనకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి నీ పోలికలు వస్తాయా, నా పోలికలు వస్తాయా? నా పోలికలు వస్తాయిరా. రేపు మన శోభనం రోజున గదిలో పెట్టే పాలన గేదె దగ్గరికి వెళ్ళి నేనే పిండుతా. మీ శోభనం అంటే గేదె వచ్చి మొహం చల్లేసి వెళ్ళిపోద్ది. నేను ఈ డ్రెస్ లో వస్తుంటే ఎవరు ఎల్లోరా శిల్పం అని అన్నారు. ఎల్లోరా అల్లా, ఎల్లిరా చేతులు ఖాళీగా లేవన్నారు. మా అక్క హారత కర్పూరంలో అందంగా ఉంటుందని అందరూ చెప్తా ఉంటారు తెలుసా? మరి అందరూ ఏంటారు వేదం సినిమాలో కర్పూరం అంటుంటారు. అక్క చూడక్క ఎలాంటి కూతలు కూతున్నాడో. నేను కూయటం కాదు, నిక్కర్లో కుక్కర పెట్టి ఆన్ చేశానంటే నువ్వు కోస్తానే ఉంటావు కోతలు. వీళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళు అక్కలు, మీరు కాదు కానీ మీరు అందరూ పక్క రండి. అరే మీరు వెళ్ళిపోండి. మనమే కాదు, ఇంకో బ్యాచ్ ఉన్నారు. ఫీల్ మై లవ్. ఆ అమ్మాయి ఏమో కానీ మేము అందరం అయితే గట్టిగానే ఫీల్ అవుతున్నారా? నా పేరు ఆసియా ఖండంలోనే నాలంటి అమ్మాయి దొరకదు తెలుసా? నేను చెప్పాను ఇది ఏ అండమాన్ నుంచి వచ్చింది, ఆసియా ఖండం కాదు అని.
ఏ ఫ్లూట్ జింక ముందు ఊదు. నిన్ను ఓపిక నాకు లేదు లేరా ఇప్పుడు. నువ్వు నా లవర్ ను ఫ్లూట్ అన్నావా? అవునరా ఆవిడ ఫ్లూట్ నువ్వు లఫూట్ సరిపోయారు కానీ. నీకు అర్థం కావట్లే, మా చాలా రియల్ లవ్. ఆ అమ్మాయి గురించి నిప్పుల మీద నడిచాను తెలుసా? నడిస్తే బానే ఉండదు, నువ్వు పొరలేసి దొరిలేసావు మొత్తం. సర్లేగానమ్మా, అసలు ఈయన నువ్వెలా లవ్ చేసావు? వాడి దగ్గరికి వెళ్తే ఊపిరి కూడా తీసుకోలేను. ఏరా స్నానం చేయొచ్చు కదరా, అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంటే. బెదరో ఇవన్నీ కాదు, మీది రియల్ ఏమో, మాది రియల్ లవ్ తెలుసా? రియల్ అన్ని చెప్తే సరిపోదురా, మీరు అది ప్రూవ్ చేయాలి. రియల్ లవ్ అని ఎలా నమ్మాలి? చాలా ఉన్నాయి తెలుసా? ఒక్క స్కిట్ కాడు ముద్దు పెట్టాడు, మనం 6 స్కిట్లను చేస్తాం. నేను ముద్దు పెడతా. అరే రే, నువ్వు 6 స్కిట్లకే ముద్దు అడిగితే 6 ఏళ్ల నుంచి చేస్తాను, నేనేం అడగలరా? మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళు. ఇంకా చెల్లెల్లా అంటే మన అల్లులో, అంటే నువ్వు నా సడుగుడు, నువ్వు కూడా నా సడుగుడు. అయితే ఇద్దరు వచ్చి మా ముగ్గురు మీ ముగ్గురికి నచ్చారు. మా ముగ్గురికే కాదు, మా నాన్నగారికి కూడా నచ్చాలి. ఆ శ్రీనివాస్ గారి కాలర్ పట్టుకొని ఈడ్చుకురమ్మన్నా, ఈడ్చుకొచ్చినావా? కాలర్ పట్టుకుని ఈడ్చుకొద్దారని వెళ్ళినానా, కానీ వాడు లేడు. ఏమో తెలియదు కానీ అలా ఆవిడ ఉంది. ఏం చేసావు? ఏముంది, ఇక కాలర్ పట్టుకోకుండా కూలర్ పెట్టుకొని కూలింగ్ అయ్యి వచ్చాడు. ఏమంటున్నారా మా అన్నని? నీ రక్తం తాగుతా. ఒరే, నీ రక్తమే ఎవడో మోటార్ వేసి మొత్తం లాగేసినట్టున్నారు, నువ్వు మా రక్తం తాగుతావు నువ్వు. ఈయన కత్తి పట్టుకుంటే కత్తి చేతిలో మొలిచిందా అంటారా? మొలవాల్సింది మొలిచిందా అనలేదా నిన్ను? వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు పాపా. నాన్నగారు వాళ్ళ ముగ్గురిని ప్రేమించామని చెప్పాను కదా, మీరు తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటి తెగ తిరిగేస్తున్నా? డైలాగ్ మర్చిపోయాడా? నాన్నగారు, మన పక్క ఊర్లో ఎవడో 4 తలకాయలు లేపేశాడు. ఆ సవాలన్నీ మన అల్లుడు గారు చేశారని చెప్పండి రా, వాళ్ళకి పౌరుషం పెరిగింది, మనకి గౌరవంగా ఉంటుంది. మీకు ఆ గౌరవం మేమిస్తాం మామయ్య. ఎవడాడు? అన్నిసార్లు ఎవరు రాను, లోపల డైరెక్ట్ రీడ్ ఎవరు అంటున్నాడు. ఎవడరా మా వాళ్ళని చంపింది? మేమే మా వాళ్ళని చంపుతారా? మీకుందే పోలీస్. ఈ అగ్ని ఏరియాలకు వచ్చి 4 మర్డర్లు చేస్తారా? ఎంత ధైర్యం రా నీకు? మామయ్య ఏంటి ఇలా ఇరికించావు మమ్మల్ని? నీలాటోళ్ళకి నా కూతురు కావాలరా రాస్కల్. అయిపోయిందిరా మీ పని. మీరు వచ్చినప్పుడు అయిపోయిందని నాకు తెలుసులేండి. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. దాకో దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. మనగారు, నీ అవ్వ తగ్గేదేలే. రోజా గారు, అనసూయ గారు, తగ్గేదేలే. దేంట్లో? ఎందులైనా. ఇదేందన్నా, మనో గారికేమో నీ అవ్వ తగ్గేదేలా అని, వాళ్ళిద్దరికి మాత్రం తగ్గేదేలా అన్నారు, నీ అవ్వ అనలేదు. అవ్వలకి మళ్ళీ అవ్వ అని ఏమంటాం లేకనే. నా పేరు కేశవ, పుష్ప సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేస్తుంటా, ఇప్పుడు నీ పక్కకు చేస్తాడా. ఇదిగో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నావు, నువ్వు ఆనందపడిపోతున్నావు కదా. టెలికాస్ట్ అయ్యాక మొత్తం ఆదినే ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నానని ఫుల్ దాగి పడుకుంటావు. అది గ్యారెంటీ. ఏరా కేశవ, పుష్ప గెటప్ వేసాను కదా, ఎలా ఉండదు? అల్లు అర్జున్ గారు చేస్తే కిర్రాగ్గా ఉంటది, నువ్వు చేస్తే సన్న సిరాగ్గా ఉండదు మచ్చా. రే కేశవ, అనసూయ చూస్తాందిరా. ఇంకేం చెప్తాండి అదే, రే నవ్వుతుండదురా. అట్టుంటది 1000 రూపాయల పూజ అంటే. నాకు తెలుసురా, అమ్మి నన్ను లవ్ చేస్తుందనే. ఈ 1000 రూపాయల పూజ కాదు గానీ ఒక 10,000 పోతే, ఒక 10,000 పోతే పోయి పెద్ద పూజ ఏదైనా ఉంటే ప్లాన్ చేయరా. అడగటం మర్చిపోయినా, ఇదేంది భుజం పైకి లేసిందే? బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడి సెల్ ఫోన్ మాట్లాడే బదులు ల్యాండ్ లైన్ మాట్లాడితే అయ్యేది కాదు కదా. ఇలాంటి ఏ పెట్టారా, భుజాలు కూడా లేస్తాను, నువ్వు మాత్రం లే ఇట్లా.
ఇంకేంటి పనికి వెళ్దామా? ఏం పని మచ్చా దరిద్రమా? అసలు దరిద్రం అంటే ఏందన్నా? 2 digits బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా 4 digits పాస్వర్డ్ ఉంటది కదరా, దాన్నే దరిద్రం అంటారా. మన ఎంత 62 రూపాయలు కదా బ్యాలెన్స్, 2 రూపాయలు కదా బ్యాలెన్స్. ఇగో అన్నా పెత్తందారు వస్తున్నాడు, పెత్తందారు. ఏమ్రా నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటున్నా. ఏ నీలాగా ఊరి మీద పడితే వాళ్ళ మీద కాలు వేసినా ఏంటి? ఇడు కొరియా వాళ్ళ ఉన్నాడు, ఇడు నువ్వు కొరియోగ్రాఫర్ చేసింది. 500 పనికి ఆ సైడ్, 1000 రూపాయల పనికి ఈ సైడ్ పొండి. ఏంద్రీ 500 1000 రూపాయల పనులు ఏంటివి? 500 రూపాయలు అంటే అసలు కామెడీ చేయడం అవసరం లే. 1000 రూపాయలు అనుకో చాలా కామెడీ చేయాలా. వాటైతే మీరు 500 రూపాయలు పనికి పోండి, నేను 1000 రూపాయలు పనికి పోతా. సైలెంట్ గా కేశవ మన మీద వేసాడు రా. ఇగో సర్లే కదా అన్న, ఆ గొడ్డలు ఇస్తే చెట్టుని కట్ చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళి ఆ చెట్టు పక్కన నిలబడు. ఏ ఆటోమేటిక్ గా ఎడిటర్ కట్ చేస్తాడు, నిన్ను చెట్టుని అన్నిటిని కట్ చేస్తాడు. నా గురించి తక్కువ అంచనా వేస్తావు. నేను ఆ ఎర్ర చందనం ఎత్తి పోతా అంటే పేపర్ లో ఏమేస్తారు తెలుసునా? ఎర్ర చందనం ఎత్తిన ఎర్రి చందనం అని వేస్తారా, ఎర్రి చందనం అని వేస్తారా. సరే సరే ఈ జోకులు ఆపండి, పోలీసులు వస్తున్నారు, సరుకు జాగ్రత్త. పోలీసులు వస్తున్నారా కేశవా? ఆ సరుకు అంతా మూసిరా. ఎక్కడ కట్టెలు ఎక్కడ? ఆల్రెడీ మీ ఇంటి ముందు పే చేసినాం కదేంటి, ఇంకా నువ్వు వెళ్ళి పడుకోవడమే లేటు. సరుకు ఎక్కడ దాచారో చెప్పంటారా? చెప్తే మా టీం లీడర్ చంపేస్తాడు. చెప్పటా మీ టీం లీడరు? నేనే కదో. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఒక్కసారి నేను తొడగొట్టానంటే తొడ ఎగిరి తుక్కు కూడా అవతల పడి దవసరం మనకి ఇప్పుడు. ఈ పోలీసులు గొడవలు ఎందుకుగానే నీ లవరు శ్రీవల్లి వస్తాండది. శ్రీవల్ల రమ్మని చెప్తాడు. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నవిలి ఊసేసిన కిల్లీలా ఉంది శ్రీవల్లిదే. ఏంటి చూస్తుండదా? ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా. మచ్చో 5000 రూపాయల పూజ చేసిండా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. నచ్చినానా? నేను చూడట్లేదని ఓ పులిపెక్కి పోతాన్నమాట కదా. పులిపెక్కిపోతాడానా? అవును, నేను పులిపెక్కిపోతున్నాను, నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కిపోతున్నావు. అది కాదు, నా అందం దక్కాలంటే అయినా రాసి ఉండాలి. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి, నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావా యు జిమ్డి? ఇంకోసారి జిమ్మిడి అన్నావంటే ఆ జిమ్మిని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తా. నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుంది రా సామే, నా సామే, నా సామే, రరా సామే, బంగారు సామే, మిసల సామే, రోషల సామే. నువ్వు వెళ్ళిపోయి, నీకు దండం పెడితే వెళ్ళిపో. ఏమి రశ్మికరా, దీన్ని చూసి నాకు చిరాకేసిందిరా. నాకు వెంటనే ఆ సమంతాన్ని పిలిచేద్దాం, నాకు సిరెత్తుకొస్తుంది. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా. అందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా. లేదు ఇంతకీ ఏంటి? ఊ అంటావా ఊహు అంటావా? అనే అంట. ఏం ఊ అనొచ్చు కదా నువ్వు. కేశవా ఏంది లేదు ఆలోచిస్తున్నావు? ఈ పాట ఇప్పుడు కాదు కదా వచ్చేదే. ఒరే సినిమాలో అప్పుడు వస్తది, మన స్కిట్ కదా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తది. ఈ అమ్మాయిని పక్కన పెట్టు, ఆ కొండారెడ్డి వాళ్ళు మనుషులు వస్తున్నారంట సరుకు కోసము. రమ్మని చెప్పి ఈ రోజు కొండారెడ్డి నేను తేల్చుకుంటా. రమ్మరండి. ఏడో నా తమ్ముడు బా. సరిపోయారా నువ్వు? కొండ వాడు అనకొండ కనిపించింది అల్లా మింగేస్తుంటాడు, వాడి సంగతి ఎవడికి తెలీదు.
అనకొండ కాదు జాలి జాలరెడ్డి. జాలిరెడ్డి అనే పేరు ఎట్టొచ్చిందే? వాడిని ఒక రోజు జాలిపడి వదిలేశారు. పుష్ప నువ్వు ఫ్లవర్ కాదయ్యా, పైరయ్యా. నేను కాదు, నువ్వే ఫ్లవర్. ఎల్లు కొండారెడ్డి తెలవగలకి తేల్చాం. ఏంటి నువ్వేం చిరాగ్గా ఉన్నావు నువ్వు? కొండారెడ్డి జాలరెడ్డి గారు ఏంది అది అంత? మరేం చేద్దాం? వెళ్దాం మరే ఊరినే నువ్వు బాగా అలవాటు పడినట్టున్నావా? మా ఊ అంటావనంట పిలవరు ఒకసారి. పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా? ఎన్నిసార్లు ఊ అంటావా అనిపిస్తావు? ఊ అనేంత వరకు ఊ అంటావు వస్తానే ఉంటదిరా. మరి చూసుకోవాలి నువ్వే. అది నీకు బుద్ధే లేదు. అజర్ కళ్ళల్లో చూడు, స్కిట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తాపత్రయం పడుతున్నాడు. స్కిట్ ని కాదు, నిన్ను ఎలా తీసుకెళ్లాలా అని తాపత్రయ పడుతున్నాడు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళిపో. అసలు అమ్మాయి సంగతి వదిలిపెట్టు. అసలైనోడా ఎవడోడు? మంగళం సీన్ వస్తాడు. రమ్మనరు వాడిని. ఇంతమందిని చూడలేదు మనం. సర్లేగానే ఏంటి ఇప్పుడు ఈ మంగళవారం గాడు మంగళం సీనా? ఇది కాదు కానీ ఏంది గెటప్? ఏంది ఇది? ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగుట్ట కట్టినట్టు ఏంది ఆ గెటప్ అది? అన్నా చెప్పేది ఆయన మంగళం సీనే. ఇక్కడ ఆవిడ వచ్చేసి ఆవిడ సినిమాలో దాక్షాయిని కదా, ఆవిడ యాజ్ తీసి ఉందరు, ఇద్దరు ప్రింట్ ఒకటే. బావా స్టైల్ గా క్లీన్ అవుతుంటే ఎట్టా ఉండదు? నిన్ను కూడా ఎవడో నవ్వులే చూసినట్టే ఉంది. ఏంది కాదే నవిలి 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 ఆ రెండు దవల లోపలికి వెళ్ళిపోయి నువ్వే రేఖలా తయారయ్యావు కదా నువ్వు. ఏం పుష్ప ఈ మధ్య నన్ను దాడదాం అనుకుంటున్నావంట? జరభద్రం అప్ప. నువ్వు మళ్ళీ మచిలీపట్నం వెళ్దాం అనుకుంటున్నావు? జరభద్రం అప్ప. మళ్ళీ కౌంటర్ ఎత్తావా? ఒరే ఆ ప్రాపర్టీ ఓని పిలవండి. వీడికి ఎందుకురా బ్లేడ్ ఇచ్చారు? ఒరే నువ్వు అడు తిప్పాడు అయినా పోయిందంటే తర్వాత నీకే ఇబ్బంది. చూసుకో మరి పొద్దు గూగుల్ తెస్తున్నావు లోపల నుంచి. ఇందటి నుంచి చూస్తాను మాట్లాడితే బ్లేడ్ తెస్తున్నాయంటరా. ఎవరు అనుకున్నావు ఇక్కడ? పుష్ప. అదిరే అరే మనం పొడితే మామూలుగా ఉండదు. వేసేసా బావా నీ కళ్ళ ముందే తమ్ముడు అంటే చంపుతా ఉంటే పనికి మళ్ళీ చూస్తా ఉంటావా? నువ్వే వేస్తావా నన్నేమంటావా? నేను వేస్తా, వేయిస్తా. బ్లేడుతో కొయ్యమంటే బేరాలు ఆడుతున్నావు అంతే. రే మంగళం సీను అనసూయ కాబట్టి గొంతు కోసింది, ఇంకా అదైతే ఉప్పెనే నీ ఇష్టం. ఇంకా రే పనికి మాలోడా ఆగురా. ఏందిరా ఇంకా ఇక్కడే ఉంది? పంపించండి రా దాక్షాయి. నేనే చూసావుగా మంగళం సీను పోయాడు, కొండారెడ్డి పోయినాడు. ఇక ఈ అడ్డ మనదే, మామూలుగా ఉండకూడదు. ఏంట్రా బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఇక ఎవడురా మనల్ని ఆపేదే? ఈ అడవిలో మనల్ని ఆపేవాడే లేడురా. పార్టీ లేదా పుష్ప? అసలు ఈ క్యారెక్టరే లేదురా. నీకు ఈ డైలాగ్ పెడదామని పిలిచాం. పార్టీ లేదా పుష్ప? ఏంది మా ఒకటే డైలాగ్ చెప్తాను. పార్ట్ 2 వచ్చే వరకు వాడి డైలాగ్ ఒకటే, పార్టీ లేదా పుష్ప అంతే. ఒరే నువ్వు ఈ గెటప్ వేసినంత సేపు కూడా లేదు కదా నీ క్యారెక్టర్. ఎందుకు వచ్చావు నువ్వు? కేశవా అంత బాగా జరిగినదే. గేంటి మరి విశేషాలు? స్కిట్ అయిపోయినది, నాకు చాలా హ్యాపీగా ఉండదే. మరి పిలిచేద్దామా? ఎవరినే? ఊనే ఊ అంటావా, ఓహో అంటావా? ఓడి అమ్మాయి దొరకపోతే నువ్వు నాతోనే ఊ అనేలా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఏం కేసు ఎలా తయారావు నువ్వు? రా ఊ అంటావు, పిల్లి ఎండిచ్చేద్దాం. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా? అంటావా అమ్మావా, అంటావా అమ్మావా? తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా? చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఇది ఆడే పనులు మొత్తం మర్చిపోతావు.
అరే మురారి జబర్దస్త్ వచ్చావు కదా, ఎలా ఉంది? జబర్దస్త్ చేస్తున్నట్టుంది. ఇదో ప్రశ్న ఫారెన్ లో ఉండే పిల్లలకి మనకి తేడా ఏంట్రా మురారి? ఫారెన్ లో ఏమో స్కూల్ కి వెళ్ళకపోతే మంచిగా జుట్టు నవ్వుతూ ప్రేమగా స్కూల్ కి తీసుకెళ్తారు. ఇక్కడేమో జుట్టు పట్టి లాగి తీసుకొస్తారు. అప్పట్లో నాకు అప్రసిద్ధంత జుట్టు ఉండేది. ఇప్పుడు ఏమో మా అమ్మ పీకి పీకి హైపర్ ఆది అంత అయింది. ఇప్పుడు నా జుట్టు గురించి ఎందుకు లేరా? అరే రాజు, మొన్న టెస్ట్ పెట్టారు, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? ఒరే ఆది, నాకు 250 మార్కులు వచ్చినాయిరా. అరే షుగర్ టెస్ట్ కాదురా, ఎగ్జామ్ టెస్ట్. సర్లే కానీరా, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అనుకుంటున్నావు? బాది సరే, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ప్రాక్టీస్ లో ఒకటి చెప్పి స్టేజ్ మీద ఇంకోటి చేసిన భరిస్తూ మౌనంగా. ఓహో, డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నావా? అది సర్లే కానీ నువ్వు చెప్పురా. గీత అనే అమ్మాయికి 2 అక్కలు 2 చెల్లెలు ఉన్నారు. వాళ్ళంతా కలిసి బీచ్ కి వెళ్ళారు. ఇప్పుడు బీచ్ లో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అమ్మాయిల సంగతి పక్కన పెడితే అదే బీచ్ నేనే వెళ్తా. రాఘవ గారు అంత డీసెంట్ గా ఉంటారా? ఏంటి ఆయన డీసెంట్ గా ఉంటారా? మా అమ్మ పుట్టింటికి వెళ్తే తెలుస్తుంది. రెస్యూమ్ వేసుకొని బయటకు వెళ్తారు. ఈడు ముదిరిపోయాడు. మామూలుగా రాఘవ గారు ఇలా చేతులు పిసుకునేవాడు, నువ్వు ఇలాంటివన్నీ చెప్తే అవునరా, నువ్వు ఆ గంప కిందకి ఎందుకు వెళ్ళావు నిన్న? అంటే పెద్దలు అంటారు కదా, ఎదిగే కొద్ది పొదుగు ఉండాలని. పొదిగి ఉండాలి కదరా, ఒదిగి ఉండాలి. అందుకైనా అన్ని కోడి పిల్లలు బయటకు వచ్చినాయి. ఒక పక్క స్కూల్ అమ్మాయిలు వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా, ఓకేనా? పవిత్ర, ఏంటి అది లంచ్ బాక్స్? ఇది రైస్ బాగా ఉడికింది. నువ్వు కూడా వెళ్ళావంటి కుక్కర్లోకి. మీ స్కూల్లో గంట లేదు కదా? నీకెలా తెలుసు? గంట లేదని గంటకి నిన్ను కొడుతున్నట్టున్నారు. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? నేను పెద్దయ్యాక మెంటల్ డాక్టర్ అయ్యి ఎర్రగడ్డలు ఎవ్వరు లేకుండా చేస్తా. ఏమంటుంది? అది ఒక్కటే ఉంటుందంట హాస్పిటల్లో. నీకు అలా అర్థమైందా? శాంతి, మన ఇద్దరం కోతి కొమ్మచ్చాట ఆడుకున్నాం. ఇద్దరు ఆడితేనే కోతులు కొమ్మ చాడుతున్నట్టు ఉంటుంది. కాంబినేషన్ అంటే మాది. కట్టె కాలే వరకు నిన్ను లవ్ చేస్తూనే ఉంటా. కట్టెతోనే ఉన్నావురా బాబు. అదిగో ఏ మురారి, పద మన మీద ఆడుకుందాం. అక్కడ 2 జారబండ్లు ఉన్నాయి కదా, అక్కడ ఆడుకుందాం. అక్కడ ఒకటే ఉంది కదా, ఇక్కడ ఇంకోటి ఉంది కదా. మురారి, ఎదిగిపోయారు నువ్వు. సరే అనసూయ టీచర్ గారు వస్తున్నారు. పీటీ టీచర్. అది నాకు పేమెంట్ వద్దు, ఇచ్చాడు. నా గురించి నిజం చెప్పాలి. నువ్వు ఇప్పటికీ 16 ఏళ్ళ అమ్మాయిలాగే ఉన్నావు. థ్యాంక్ యూ. మరి నీ గురించి నిజం? ఈ దరిద్రపు అబద్ధాలు ఆడే అలవాటు పోవట్లేదు నాకు. అనసూయ, నీకు దేవుడు వరమిస్తే, అనసూయ టీచర్, నీకు దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటావు? నా వయస్సు ఇంతకన్నా ఎక్కువ పెరగకుండా ఇలాగే ఉండాలి. అది 50 ఏళ్ల ముందు కోరుకుంటే బాగుండేది, ఇప్పుడేం ప్రయోజనం? సరే, ఇంకా మాటలు ఎక్కువైపోయి వార్మప్ చేద్దాం. రాజుట్రా, ఇప్పుడు నువ్వు వెనక నుంచి తీసి తల కంటించాలి, ముందు కాలు ముందు నుంచి తీసి మూతి కంటించాలి. అంటించిన తర్వాత ఇంకా నిప్పంటించడమే. అదర్, నువ్వేంటి మొన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ ని తోడు తీసుకెళ్ళావంట? అంటే క్రికెట్ ఆడేటప్పుడు గార్డు కంపల్సరీ అన్నారు, అందుకే సెక్యూరిటీ గార్డ్ పెట్టుకున్నా. అవునా? ఇంకా నయ్యం, వాడిని పెట్టుకోలేదు. ఆడుకున్న చాలు కానీ మాకు గోధుమ రవ్వ ఉప్మా పెడుతున్నారు తినడానికి. పదండ్రా. ఇక్కడ ఎవరో 2 పిల్లలు ఆడుకుంటున్నారో వీళ్ళ మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చెయ్యాలి. బాబు, చిట్టి తండ్రి, భలేగా ఆడుకుంటున్నావురా. ఏది ఆ ఇసుకలో గుడిసి కట్టు. అబ్బా, నాకు కడితే నువ్వు దూరపడంకే. ఇండేస్ పుస్తకాలు చదువుతున్నారు, మీకు ఎలా గుర్తుంటాయి? నాకు బ్రెయిన్ లో చిప్ ఉంటాలే అండి. నా దగ్గర కూడా ఒకప్పుడు ఉండేది. ఏం మాట్లాడుతున్నాడు రే? నువ్వు బ్రెయిన్ లో చెప్పు గురించి, వాడు జైల్లో చెప్ప గురించి మాట్లాడుతున్నాడు. వీడికి తగ్గని చెప్పుకుంటాడేంటి? ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇప్పుడు దాకా మర్యాదగా మాట్లాడుతుంటే వినరైట్ మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాను. గురువు గారు, ఓల్డ్ మ్యాన్ పట్టుకుని గోల్డ్ మ్యాన్ సాంగ్ ఇస్తారండి. ఏయ్, నేను మా డాన్. ఫోన్ అంతా రెడీ, మీ డాన్.
వాళ్ళ నవ్వాలి కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు? పిల్లి 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 చూసావా పిల్లి? ఇంటికెళ్తే కూడా నువ్వు కూడా అదే కదా, ఇంటికెళ్తే నువ్వు కూడా ఇదే కదా. అమ్మ ముందర అదే కదా. నా గురించి నీకు తెలియదు రే, ప్రాణాలు తోడేస్తాను. ఎక్కడ ప్రాణాలు తోడేస్తా అంటాడు, ఇంటికెళ్తే పాలల్లో తోడిస్తాడు, పాలల్లో తోడిస్తాడు. పాలల్లో తోడు. సిటీలో ఉన్న రౌడీలు గూండాలు అందరూ నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారో తెలుసా? తల దించుకుంటారు. ఇంచంటుంటే దించుకోకుండా ఇంకేం చేస్తారు? ఇంచెళ్తుంటే దించుకోకుండా. అరే నువ్వు మామూలుగా కౌంటర్ లేటెదరా, నువ్వు టీం పెట్టేయచ్చు. రాసుకో రాఘవ, మూసుకో మురారి అని. నువ్వు ఫోన్ చేసి మీ అమ్మ నాన్నలు రమ్మను, పరిగెట్టుకుంటూ రావాలి ఇక్కడికి. మా నాన్న పరిగెట్లు వెళ్ళా అండి. ఏ ఈ కాలం కూడా నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. అదే చెప్తున్నా, 9 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. నీతో నాకు అనవసరం, నువ్వు పక్కగా. బాబు చూడ, మీ నాన్నకు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మను. మీ నాన్న పోలీస్ పోలీసా? ఎవరు ఇక్కడ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేయమంటే పోలీసులకు ఎందుకు ఫోన్ చేసావు? వీళ్ళ నాన్న పెద్ద పోలీస్ రా, బొకడా. ఏయ్! చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? పదండి. రండి గురుగారు సరదాగా వెళ్ళి వచ్చేద్దాం. అరే సరదాగా వెళ్ళేది, నీకంటే అలవాటు, మాకు ఫస్ట్ టైం. చాలే పదండి. థ్యాంక్ యూ సార్, నాన్న థ్యాంక్ యూ సో మచ్.